హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను దిబ్బ రొట్టె చేయబోతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు 3 అవర్స్ ముందు నేను ఒక గ్లాస్ నిండా మినపప్పు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మినపప్పు గ్రైండర్ చేసుకుందాము. దిబ్బ రొట్టెకి కావాల్సిన బెల్లం అండి. నేను స్వీట్ తక్కువ తీసుకుంటున్నా కాబట్టి కొంచెం తీసుకున్నాను. బెల్లము 2 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. గ్రైండర్ చేసుకుందామండి. ఫస్ట్ ఇవి పచ్చ గ్రైండర్ చేసుకున్నామండి. ఇప్పుడు బెల్లం కూడా మనము వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. బొంబాయి రవ్వ కూడా వేసేద్దాం. ఇంతవరకు ఎవరు చేయలేదండి ఇది. అసలు చాలా మందికి తెలియదు. ఇదప్పుడు యాక్చువల్లీ మా అత్తయ్యకి కాలు ఇరిగినప్పుడు మేము వేరే వాళ్ళ ఆంటీ వాళ్ళు చెప్పారండి, ఇలా చేస్తే చాలా మంచిదని. ఇంకా అప్పటి నుంచి మేము చేసుకుంటున్నాము. ఎముకలు చాలా గట్టి పడతాయండి. చూసారా, కొంచెం సాల్ట్ వేసానండి. కొంచెం బేకింగ్ సోడా అండి, మనకు బాగా స్పాంజీ లాగా రావాలి కాబట్టి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒకసారి గ్రైండర్ చేసేసుకుందాం. మనం అన్ని వేసి మిక్సీ పెట్టాం కదా, ఇలా వస్తది. ఇంకేది మనము మందంగా దిబ్బ రొట్టె వేసుకుందామండి. ఓకేనా, పాను వేడైపోయిందండి. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం. చూసారు కదండి, బ్యాటర్ ఇలా కలుపుకోవాలి. మనము మిక్సీ వేసేటప్పుడు మినపప్పు ఇలా పట్టుకున్నాం అనుకో, బెల్లము రవ్వ అన్ని వేసాం కదండి, అన్ని ఇలా కలిసిపోయినప్పుడు మనకు దిబ్బ రొట్టె బాగా మృదువుగా వస్తదండి. ఈ దిబ్బ రొట్టె ఇంతవరకు ఎవరు చేయలేదండి. ఇంతకుముందు ఇడ్లీ పిండి మిగిలితే వేసుకునే వాళ్ళే గాని ఇలా మినపప్పు నానబెట్టుకొని ఇట్లా బొంబాయి రవ్వ వేసి ఇట్లా చేయలేదండి. ఇది నేను చేస్తున్నాను చూడండి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనము వేసేసుకుందాం. చూసారు కదండి, ఇలా మందంగా వేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలండి. ఆవుల మీద ఒక 5 నిమిషాలు కుక్ అవ్వాలి. చూసారు కదండి, ఇప్పుడు మనము టర్న్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఇట్లా కాల్చుకుందామండి. చూసారు కదా, ఇలా రెడ్ గా కాల్చుకోవాలి. మనం బెల్లం వేస్తాం కాబట్టి ఇలా రెడ్ గా కాలుతుందండి. చాలా టేస్ట్గా ఉంటది. నేను మాడిపోయింది అనుకుంటారా, మరి ఏం కాదండి. మళ్ళీ మనం ఆవుల మీద ఉడకబెట్టుకుందాం మూత పెట్టేసి. చూసారు కదండి, అయిపోయింది. ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకొని 4 పీసులు చేసుకుందాం. చూసారండి, దిబ్బ రొట్టె మనం బెల్లం వేసాం కాబట్టి ఇట్లా కలర్ ఇట్లా ఉంటదండి, రెడ్ గా వస్తుంది. ఇదేం మాడిపోలేదండి. మీరు మాడిపోయింది అనుకోవచ్చు, చాలా టేస్ట్ గా ఉంటది. ఓకేనా, మీరు కూడా ఇలా చేసుకోండి. ఓకేనా, చూడండి ఇలా ఒక్కొక్క పీసెస్ ఇలా కట్ చేశాను. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, డన్.